హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గంగాజీ నిన్న లైవ్ సూపర్, ఎరగొట్టేది అదరగొట్టేది కూడా ఎరగదీసావు. సూపర్ లైవ్, అందరం మేము అనుకుని మేము అందరం కలుసుకున్నాం. శిల్ప, ఈసారి కలుద్దాం. ముందు ఒకరోజు ముందు చెప్పు నువ్వు వచ్చేది. ఓకే, నేను ఉంటాను ఇంట్లోనే, కలుద్దాం. లేకపోతే గంగా అన్నట్టు అందరం ఒక చోట గ్యాదర్ అవుదాం అంటున్నారు కదా ఎవరు, తను సుజాత అక్క వీళ్ళందరూ. అలా చేద్దాం, ఎలా వీలుంటే అలా ప్లాన్ చేసుకుంటాం. సరేనా? మా ఇంట్లో అరటికాయ ఫెస్టివల్ నడుస్తుంది. అరటికాయలు ఉన్నాయి రోజు. అమ్మ అరటికాయ దోశ, అరటికాయ బజ్జీ, అరటికాయ ఇంకేటి ఎప్పుడు ఇలాగనమాట. మరి ఏం చేస్తాం, తినాలి కదా, ఫెస్టివల్ అనమాట. అలా అనుకుంటే గొడవలే. అంటే తలకే ఇది అరటికాయ కొబ్బరి తింటానంటే జుట్టు అది బాగుంటుంది. జుట్టు అన్ని బాగుండాలనుకున్న వాళ్ళు అరటికాయ కొబ్బరికాయ తినండి. అంటే మన ఇంట్లో దొడ్లో పండినాయి కదా, ఏ మందు అది వేయకుండా పెంచినాయి. ఇది కాకరకాయ చిప్స్. కాకరకాయ మళ్ళీ ఇది కూడా కాకరకాయ కూడా మనం ఇంట్లో కాకరకాయ చక్కలు చేసి ఇందులో లాస్ట్ మంచిదే అనమాట. పిండి మిగులుతుంది కదా, అది వేస్ట్ చేయకుండా కరకరలాడతాయి. ఏదైనా వెళ్ళిపోద్ది పొద్దున్నే. కాకరకాయ చిప్స్ కొనుక్కుంటారు పిల్లలు, మా పిల్లలు. చూడండి పిందులు జాన్ చెట్టు అంతా పెద్ద అయ్యాక చూద్దాం. అవి పెద్ద అయ్యాక అదో ఫెస్టివల్ చేద్దాం. జాంకాయలు ఎన్ని రకాలు ఉండొచ్చు అని. అవును, అది కూడా పచ్చడి చేస్తారు. అంటే అరటికాయ ఫెస్టివల్ అయ్యాక జాంకాయ ఫెస్టివల్. ఇంకేంటి, ఏం తిన్నారు మీరు? శ్రావణ మాసం వచ్చేసింది, వాతావరణం బాగుంది, వర్షాలు తగ్గినాయి, అన్నీ ఎంత బాగుంది కదా. ఇంకా రే శ్రీదేవి, అమ్ములు బిజీగా ఉన్నావమ్మా? లేకపోతే శ్రావణ పూజలా అసలా పూజ చేసుకున్నావా? హాయ్ చెప్పు, ఒత్తిగా మానేసావు. హాయ్ హాయ్ హాయ్. చూసుకో, రాలపండి తిరుగుతున్నాను. బాయ్.